ప్రభుత్వ పాఠశాలలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సిపిఎం మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి అన్నారు. ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి అధిక నిధులు కేటాయించి ప్రభుత్వ బడులను అభివృద్ధి చేస్తున్నామని, పేర్లకు ప్రకటనలకే పరిమితమవుతున్న ప్రభుత్వాలు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి నేటి ప్రభుత్వ బడుల పరిస్థితిని పరిశీలించాలని, రోజురోజుకు దయనీయంగా మారుతున్న ప్రభుత్వ పాఠశాలలో బలోపేతం చేయాలంటే ప్రభుత్వ బడుల అభివృద్ధికి అవసరమైన నిధులను విడుదల చేయాలని సిపిఎం మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సిపిఎం మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి అన్నారు. ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి అత్యధిక నిధులు కేటాయించి ప్రభుత్వ బడులను అభివృద్ధి చేస్తున్నామని, పేపర్ల ప్రకటనలకే పరిమితమవుతున్న ప్రభుత్వాలు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి నేటి ప్రభుత్వ బడుల పరిస్థితిని పరిశీలించాలని, రోజురోజుకు దయనీయంగా మారుతున్న ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలంటే ప్రభుత్వ బడుల అభివృద్ధికి అవసరమైన నిధులను విడుదల చేయాలని సిపిఎం మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సిపిఎం పార్టీ నాంపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించడం జరిగిందని వారన్నారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రభుత్వ బడులపై చిత్తశుద్ధి లేదని, విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమై నెల రోజులు గడిచినప్పటికీ విద్యార్థులకు ఇంతవరకు యూనిఫామ్ అందించడం లేదని, అదేవిధంగా పాఠశాల ఆవరణ మొత్తం అశుభ్రంగా మారిందని అన్నారు. అంతేకాకుండా విద్యార్థుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన మరుగుదొడ్ల పైపులైన్ పగిలి నీరు లీకేజీలతో పాఠశాల ఆవరణ మొత్తం దుర్గంధం వెదజల్లుతున్నా పట్టించుకునే నాదుడు లేడని అన్నారు. ఇదిలాగే కొనసాగితే విద్యార్థులు అనారోగ్యాల బారిన పడే ప్రమాదం నెలకొందన్నారు. పాఠశాలలో విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం అందించడానికి కంప్యూటర్లు ఉన్నప్పటికీ కంప్యూటర్ పరిజ్ఞానం పెంపొందించడానికి ప్రత్యేక ఉపాధ్యాయులు లేక కంప్యూటర్లు నిరుపయోగంగా మారాయి. ప్రభుత్వ పాఠశాల బడులపై ప్రత్యేక శ్రద్ధ వహించకపోతే ప్రతి సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గి ప్రభుత్వ బడుల మూతబడే పరిస్థితి నెలకొంది. ఇకనైనా ప్రభుత్వ ఉన్నతాధికారులు ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థులకు తగిన మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి, మండల కమిటీ సభ్యులు కొమ్ము లక్ష్మయ్య, తిరుమల రాజు, వెంకటయ్య, ఎల్లేష్ తదితరులు పాల్గొన్నారు. నాంపల్లి మండల కేంద్రంలో ఉన్న హై స్కూల్కి సంబంధించి ఉన్నత పాఠశాలకు రావడం జరిగింది. ఇక్కడున్న స్థానిక సమస్యలపైన సిపిఐఎం పార్టీ ఆధ్వర్యంలో మండల కమిటీ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇక్కడున్న పరిస్థితులు పరిసరాలు చూస్తే ఇక్కడ ముఖ్యంగా బాగా డ్యామేజ్ అయినటువంటి బాయ్స్కి సంబంధించినటువంటి టాయిలెట్స్కు సంబంధించి మొత్తం మురికి నీరు, అదేవిధంగా అది డ్యామేజ్ అయ్యి పైప్ లైన్ లీకేజ్ అయ్యి ఇదంతా పారుతూ ఉంది, దుర్భర వాసన వస్తూ ఉంది. దీన్ని భరించలేని స్థితిలో ఉన్నారు. ఖచ్చితంగా ఇది ఇమ్మీడియట్లీ అధికారులు చర్య తీసుకొని దీన్ని పరిష్కరించాలి ఈ సమస్యని. ఎందుకనంటే ఇప్పుడు పిల్లలు ఇప్పుడు వర్షాకాలం సీజన్ కాబట్టి రోగాలు వచ్చే ప్రమాదం ఉంది. అదేవిధంగా పందులు, అదేవిధంగా దోమలు, మెదడు వ్యాపు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఇది పరిష్కరించాలి. ఈ సమస్యని తక్షణమే పరిష్కరించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా స్కూల్లో ఉన్నటువంటి చాలా సమస్యలు ఉన్నాయి. ఇంకా ఇతర కోతుల బెడద ఉందని చెప్తా ఉన్నారు. పిల్లల మీదకి ఎగబడుతుంది, టీచర్ల మీదకి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉందని చెప్తా ఉన్నారు. ఈ బెడదను కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ సెక్రటరీ కానీ దీని మీద చర్య తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం సిపిఎం పార్టీగా. అదేవిధంగా మధ్యాహ్న భోజనానికి సంబంధించి కార్మికులు 5 ఉంటే 4కే బిల్లులు వస్తున్నాయని చెప్తా ఉన్నారు. దీన్ని కూడా ప్రభుత్వం డిఓ గారు ఇమ్మీడియట్లీ స్పందించి 5కి వచ్చేటట్టుగా స్ట్రెంత్ ఉంది.
కానీ గతంలో ఉన్న స్ట్రెంత్ ఇప్పుడు లేదని చెప్తా ఉన్నారు ఉపాధ్యాయులు. ఎందుకనంటే ఇప్పుడు ఎక్కువ హాస్టల్ కోరుకుంటున్నారు విద్యార్థిని తల్లిదండ్రులు. కానీ ఇక్కడకు రావాలి స్ట్రెంత్, మంచి టీచర్స్ కోచింగ్ ఉన్న ఫుల్ ఫిలప్గా పోస్టులు అన్ని సబ్జెక్టులకు ఉన్న పిల్లలు రావట్లేదని చెప్తా ఉన్నారు. మేము కూడా తల్లిదండ్రులకు కానీ అదేవిధంగా అధికారులకు కానీ ఖచ్చితంగా మోటివేషన్ చేసి పిల్లలు ఇంకా వచ్చే విధంగా చర్య తీసుకోవాలి. ఇది గతంలో ఉన్నటువంటి 800 నుంచి ఇప్పుడు 200+ అని చెప్తా ఉన్నారు. ఇంకా పెంచాలని చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా పెంచాలని ఆలోచించాలి అధికారులు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యా అధికారులు ఆలోచించాలని, అదేవిధంగా మోటివేషన్ చేయాలి తల్లిదండ్రులకు అని చెప్తా ఉన్నాం. హాస్టల్ కోరినా కూడా ఇక్కడ నుంచి చదువుకుంటూ కూడా హాస్టల్ పోవాలని, హాస్టల్ చెప్పవచ్చు అని చెప్తా ఉన్నాం మేము సిపిఎం పార్టీగా. ఈ సమస్యలు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో ఉన్నటువంటి నాంపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి ఈ సమస్యలని తక్షణమే పరిష్కరించాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మండల్లో టోటల్గా హై స్కూల్కి సంబంధించి అదేవిధంగా ప్రైమరీ స్కూల్కి సంబంధించి సమస్యల మీద సిపిఎం పార్టీ సర్వే నిర్వహిస్తుంది. దీని మొత్తం మీద ఎంచుకొని మళ్ళీ మేము జిల్లా విద్యాధికారికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు సంబంధించినటువంటి వినతి ఇవ్వడానికి సిపిఎం పార్టీ సిద్ధంగా ఉండి దీని మీద పరిష్కరించేంత వరకు మేము ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతాం.